कोई भी हाय गाइस दिस इज रवि बैक टू अगेन మై ఛానల్ ఫైండ్ ద విల్ గైస్ ఈరోజు అయితే మనం తెలుసు కదా మనం నిన్న కర్ణాటక అయితే వస్తాం అది వచ్చి మ్యాంగ్లూరులో అయితే స్టే చేసాం కదా ఇప్పుడు మ్యాంగ్లూరు దగ్గర మురుదేశ్వర్ అనే ప్లేస్కి అయితే వచ్చాం ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం వద్దాం ఒక్కసారి ఈ గోపురం చూడండి ఎలా ఉందో ఇక్కడికి వచ్చాక ఒక విషయం తెలిసింది ఏంటంటే టీ షర్ట్ లోపలికి ఎంట్రీ లేదు అని ఒకవేళ టీ షర్ట్కి ఎంట్రీ లేకుంటే ఇంకా ఏం చేయాలి ఇక్కడ ఏదైనా ఒక షర్ట్ తీసుకోవాలి మళ్ళీ 200 బొక్క అయ్యే ఛాన్స్ ఉందన్నమాట చూద్దాం లోపలికి ఒకసారి ఎంట్రీ చూద్దాం గైస్ ఇప్పుడే లోపలికి అయితే వచ్చాను ఇప్పుడే అడిగాను వీడియో షూట్ చేసుకోవచ్చా లేదంటే వీడియో షూట్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదన్నారు ఇక్కడైతే ఇంకొంది ఈ గోపురం చూడండి ఎక్కడి నుంచి వ్యూ ఎలా ఉందో ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ కాలు కడుక్కోవాలంట ఇప్పుడు డైరెక్ట్ లోపలికి అయితే వెళ్దాం ఇందాక మనం ఆటోలో అయితే వచ్చాం కదా అయితే నేను ఆటోలో దిగినప్పుడు ఏమైందంటే ఒక అమ్మాయి వచ్చి ఒక అమ్మాయి ఉంది ఆమె సింగిల్ నేను సింగిల్ అయితే ఇద్దరం కలిసి ఇంకా షేరింగ్లో వెళ్దామంటే షేరింగ్లో ఆటో రాదన్నాడు అయితే ఇద్దరం కలిసి వచ్చామనేసి ఆటోలో వచ్చాం అయితే ఇప్పుడు ఆడు ఏంటంటే మీ ఇద్దరు కానీ వేరే వేరే కట్టారు అనుకో వెళ్ళేటప్పుడు గొడవ పెట్టుకుంటా అంటున్నాడు అడేట్ చేస్తాడో ఏంటో గైస్ ఇప్పుడే మనం దర్శనం అయితే చేసుకొని బయటకు అయితే వస్తాను ఇంకా ఇక్కడ నుంచి కాస్త బీచ్ వ్యూ అదంతా చూసి ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాం కానీ ఇప్పుడు మనం మ్యాంగ్లూర్ వెళ్ళడానికి ట్రైన్లు ఏం లేవు ఇక్కడ నుంచి స్టేషన్ నుంచి ఇదంతా లోకల్ ట్రైన్స్ కదా మనకి మ్యాక్సిమం ఉండవు అదే మనకి ఇంకో ట్రైన్ నెక్స్ట్ ట్రైన్ ఎంతకు ఉందంటే 2కి ఉంది మళ్ళీ 2కి వెళ్తే మనం మ్యాంగ్లూరు 6కి రీచ్ అవుతాం ఇంకా అప్పటి వరకు మనం ఈ స్టేషన్లోనే పడుకోవాలి ఇంకేం చేస్తాం బస్సులో వెళ్తే మనకి వాచ్ పోద్ది అనుకోండి దాని గురించే ఇప్పుడు ఏం చేయాలని చూస్తున్నాం ఫస్ట్ ఈ బీచ్ని అలా కొంచెం వ్యూని ఎంజాయ్ చేసి అక్కడ నుంచి మనం బయలుదేరుతాం ఈ గోపురం ఎంత హైట్ ఉందేంటారు బాబు కిందకి పడుకుంటే కానీ కనబడేటట్లేదు చాలా హైట్ ఉంది బ్రో చూడండి సరే ఇంకా మనం బయటికి వెళ్ళిపోదాం బయటికి వెళ్ళి ఏమైనా తిరిగి అటు నుంచి అటు ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు మనం పైకి అయితే వెళ్తున్నాం మనకి డబ్బులు లేకపోతే యూబ్రో ఫోన్పే చేసి డబ్బులు తీసుకున్నా ఇప్పుడు మనం పైకి వెళ్తాం పైకి వెళ్ళి వ్యూ ఎలాగుందో చూద్దాం లోపల నుంచి లేదా మనం 17th ఫ్లోర్కి అయితే వస్తాం అక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో బీచ్ వ్యూ అయితే ఎదిరిపోద్ది అనుకుంటా వ్యూ అయితే మాత్రం ఖతర్నాక్ ఉంది వ్యూ ఇంకా ఇక్కడ నుంచి సన్సెట్ చూస్తే అదిరిపోద్ది అనుకుంటా మీలో ఎవరైనా కానీ ఇక్కడికి వస్తే మాత్రం 20 రూపాయలు ఇచ్చేసి పైకి అయితే రావడం మర్చిపోకండి పర్ఫెక్ట్ వ్యూ అండి వర్త్ ఇట్ 20 రూపాయలకి అయితే పక్కా వర్త్ ఇట్ వ్యూ అయితే ఎదిరిపోద్ది
పైనకి అయితే రావడం మర్చిపోకండి. ఇప్పుడు బయటకి అయితే వచ్చాం, బయటికి వెళ్ళి బ్యాక్ సైడ్ అయితే వెళ్దాం. చూడండి గోపురం ఎంత హైట్ ఉందో. ఇంకా పైనుంచి వ్యూ అయితే అదిరిపోద్దండి, పక్కా మిస్ అవ్వద్దు, అంత బాగుంది. ఇంకా మనం ఈ బ్యాక్ సైడ్ చూపించాను కదా శివుడు ఉన్నాడు, ఆ ప్లేస్కి అయితే వెళ్దాం. ఈ బ్యాక్ సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఉందో తెలియదు, కానీ ఇటు సైడ్ నుంచి కాదండి, అవతల నుంచి అనుకుంటా. ఫస్ట్ అవతలకి వెళ్ళి బయలుదేరదాం. ఫస్ట్ టీ షర్ట్ నాట్ అలౌడ్ అని ఉంది, కానీ అలౌ చేశారు, పర్లేదు. లేదంటే ఇప్పుడు ఒక 200 పెట్టి ఎక్కడెక్కడైనా మళ్ళీ షర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. చెప్పులు ఇక్కడ నుంచి తీసుకొని ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ వెళ్ళి బ్యాక్ సైడ్ వ్యూ చూసి అలా సముద్రం ఒక రౌండ్ వేసి అక్కడ నుంచి మనము రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళి అక్కడ కాస్త రెస్ట్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి మ్యాంగ్లూర్ అయితే బయలుదేరిపోదాం. మ్యాంగ్లూర్ వెళ్ళి ఈరోజు నైట్ మళ్ళీ 6కో ఎంతకో ఒక ట్రైన్ ఉంది, అక్కడ నుంచి మనము బెంగళూరు అయితే వెళ్తున్నాం సిటీ. అక్కడ నుంచి రేపు మనది నంది హిల్స్ అయితే కవర్ చేయబోతున్నాం. भैया वो पीछे जाने के लिए इधर से ना वो हाँ ఓకే ఠీక్ है థ్యాంక్ యూ భయ్యా. ఈ రెస్టింగ్ హాల్ ఉంది కదండి ఇక్కడ, దాని బ్యాక్ సైడ్ నుంచి అంట ఉంది, దాని బ్యాక్ సైడ్ నుంచి రోడ్డు ఉందంట. ఇప్పుడైతే వెళ్దాం. ఇక్కడ బీచ్ వ్యూ కూడా అండి అదిరిపోతుంది, బాగుందండి. ఇలా బీచ్ పక్కన ఇలా గుడి ఉంటే మరీ ఎంత హైట్లోని అదిరిపోయింది. నిన్నండి మనం కేరళ నుంచి వచ్చేటప్పుడు ట్రైన్లోన లొకేషన్స్ ఉన్నాయండి, ట్రైన్లో వచ్చేటప్పుడు అదిరిపోయాయి అంతే. కేరళ ఎక్స్ప్లోర్ చేయాలండి మంచిగా, ఒకరోజు వచ్చి, ఒకరోజు అంటే ఒకరోజు కాదు, ఒకసారి రావాలి, మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కేరళ. లొకేషన్స్ అయితే హైలైట్ అండి. ప్రతి ఇంటికాడ ఒక కార్ ఉంది. కార్ ఎలా అంటే ఇప్పుడు మన సినిమాలో చూస్తాం చూడండి, ఇంటి నుంచి బయటికి రాగానే ఇంకా కార్ ఉంటుంది, ఇలా వెళ్ళొచ్చు మళ్ళీ ఇలా రావచ్చు, ఆ రేంజ్లో ఉంటుందండి. హైలైట్. కేరళ మాత్రం నెక్స్ట్ లెవెల్. పక్కా వద్దారు, ఒకసారి వద్దాం, పక్కా బైక్ పైన వచ్చి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి బ్రో. పర్లేదు బ్రో, ఇక్కడ కర్ణాటకలో అయితే మ్యాక్సిమం మన తెలుగులు కూడా చాలామంది ఉన్నారు, కలుస్తున్నారు కూడా. తెలుగులు ఉన్నారు కర్ణాటకలో, మనకు అంత టెన్షన్ లేదు. ఇంకా తమిళనాడు, ఇంకా మళ్ళీ కేరళ అంటారా, తమిళనాడు కొంచెం అడ్జస్ట్ చేసేవచ్చు, ఇటు అటు చూడగా ఓకే పర్వాలేదు. కానీ కేరళ మాత్రం మన వల్ల కాదురా బాబోయ్, ఏం ఫాస్ట్ మాట్లాడుతున్నారు బ్రో వాళ్ళు. మనం మాట్లాడేది ఇంటూ 4 times పెడితే అంటే ఎంత ఫాస్ట్గా వెళ్తుందో ఆ రేంజ్ ఫాస్ట్. అసలు అర్థం కావట్లేదు ఏంటి మైండ్. నాకైతే ఒక్క రోజులోనే 2 రోజులు అనుకోండి, 2 రోజుల్లోనే నాకు మైండ్ అయితే పోయింది అనుకోండి. ఏమో ఏం చేస్తున్నాను ఏటో నాకే అర్థం కావట్లేదు, ఏమో ఏమవుతుందో అనిపించింది నాకైతే. ఇంకా అక్కడ ఉండలేక నెక్స్ట్ రోజే ఇంకా కర్ణాటక బయలుదేరిపోయాను. ఇంకా ఇక్కడ నుంచి రేపు తెలుసు కదా బెంగళూరు వెళ్తాం. లొకేషన్స్ అయితే అదిరిపోయాయండి. ఎవరైనా వస్తే మాత్రం పక్కా వస్తారు రండి, అంత ఖర్చు ఏం లేదండి. మ్యాక్సిమం మీరు మంగళూరు వస్తారనుకో, మంగళూరు నుంచి పొద్దున్నే 5:40కి 5:30కి ఒక ట్రైన్ ఉంటుంది, అది ఎక్కారనుకో ఇక్కడ 9 కదా దించేద్ది. ఇంకా మనం 9కి అక్కడ ఆటో దగ్గర కొంచెం ఇబ్బంది చేస్తారండి. ఏంటంటే ఎవరైనా షేరింగ్లో అంటే షేరింగ్ కాదు, ఎవరైనా సింగిల్కి వచ్చుంటే మీరు ఒక గ్రూప్ అయ్యి ఇంకా ఆటోస్ అయితే తీసుకోండి. లేదంటే మీకు సింగిల్ అంటే ఒక 60 రూపీస్ అడుగుతాడు, అందరూ కలిసి వచ్చినా కూడా 60 రూపీస్ అడుగుతాడు. దాని గురించే మీరు ఫస్ట్ మన స్టేషన్లో దిగాకే ఎవరైనా సింగిల్గా ఉంటే గుడికి వాళ్ళని మీరు ఒక గ్రూప్ వేసుకోండి, ఒక ముగ్గురు ఒక గ్రూప్ వేసుకోండి అనుకో పర్లేదు. చెరో 20 రూపాయలు ఇచ్చారనుకో 60 రూపాయలకి అయితే ఆటో వచ్చేది. ఇంక వెళ్ళేటప్పుడు ఇంకో 60 అంతే. ఇంకా మనం ఎవరైనా వస్తే మాత్రం ఈ ప్లేస్ మాత్రం విజిట్ చేయాలండి. నైస్ ప్లేస్, బాగుంది ప్లేస్, బాగుంది. ఇది విజిట్ చేయాలి ఒక్కసారైనా, ఎందుకంటే చుట్టూ సముద్రం, మధ్యలో ముందర మనకి ఇంత పెద్ద రాజగోపురం, ఇంకా శివుని అంటారా దానికి ఇంకా వర్క్ జరుగుతుంది. మాత్రం మంచిగా చేస్తే ఇంకా అదిరిపోద్దండి. ఇంకోటి ఇలాంటిది కర్ణాటకలోనే ఉంటుంది కదండి, ఇలాగా ఒక శివుడు అనేది ఇలా ఉంటుంది. అది ఎక్కడో అర్థం కాలేదు, అది ఒకసారి సెర్చ్ చేయాలి, అది ఎక్కడ అర్థం కాలేదు. ఇంకా మరి లేట్ చేయకుండా
ఇక్కడ నుంచి మనం బయలుదేరదాం. బయట బీచ్ సైడ్కి వెళ్ళి ఇక్కడ స్కూబా డైవింగ్ కూడా ఉందండి, కానీ 1 month బ్యాకే అది ఆపేశారంట ఏదో ఇష్యూ వల్ల. లేదంటే ఇక్కడ స్కూబా డైవింగ్ కూడా ఉంది. నాతో అమ్మాయి చూసారా, మీకు చూపించలేదండి, మీకు ఎలా తెలుస్తుంది. ఆ అమ్మాయి స్కూబా డైవింగ్ గురించి అడిగింది అనమాట, చేస్తా అని. కానీ అది ఆపేసారు అంతే. ఇంకా అమ్మాయి ఇక్కడ నుంచి గోకర్ణ వెళ్ళిపోద్దంట. మనము ఇక్కడ నుంచి మనం మంగళూరు టు బెంగళూరు వెళ్ళిపోదాం. నిన్న రాత్రి వరకు కూడా వర్షం లేదండి. నిన్న నైటు 11 అరౌండ్ నేను పడుకునేటప్పుడు 11:30 అయింది, అప్పుడు వర్షం పడ్డది. ఇంకా మళ్ళీ మనం ఇక్కడికి వచ్చే వరకు కూడా వర్షం లేదు. మనం ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో అప్పుడు మళ్ళీ వర్షం పడ్డది. వర్షం ఒకటి మళ్ళీ ఇబ్బంది చేసేలా ఉంది, మరీ అంత ఎక్కువ లేదు. కానీ సమ్ రీజన్ వల్ల ఎప్పుడైనా పడిపోయింది అనుకో, ఇప్పుడు మళ్ళీ గట్టిగా వర్షం పడిందంటే మళ్ళీ ఇబ్బంది అవుద్ది. మనం నడుచుకుంటూ వెళ్ళాలి కదా. అక్కడ నుంచి మన స్టేషన్కి వెళ్ళాక పడినా ఏం పర్లేదు అండి, స్టేషన్లో ఉండిపోతాం. ఇంకా అక్కడ నుంచి మన ట్రైన్ అక్కడికి వెళ్ళిపోతాం కదా స్టేషన్కి, అంత ప్రాబ్లం ఉండదు. కానీ బయట పడిందంటే కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. పదండి ఇప్పుడు నడుచుకుంటూ అలా బీచ్ సైడ్ లేదా వెళ్ళిపోతాం. మనము ఈ ట్రిప్ స్టార్ట్ అయిన నుంచి ఎప్పుడైతే మనం కేరళ అదే చెన్నై ఎంటర్ అయ్యామో అప్పటి నుంచి మనం బీచ్లే చూస్తాను. ఇలా బయటకు వచ్చానా, ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో. సముద్రం, ఇటు సముద్రం, మధ్యలో గుడి, ఇంకా అవతల సముద్రం, మధ్యలో శివయ్య. అమ్మాయి బహుశా ఇక్కడ బోర్డు ఉంది కదండి, స్కూబా డైవింగ్ అని, ఈ బోర్డు చూసి అడిగినట్టుంది. నేను ఫస్ట్ చూడలే, అమ్మాయి చూసినట్టుంది, దాని గురించి అడిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరదామండి. ఒకవైపు చూస్తే నల్లటి మేఘాలు వస్తున్నాయి, ఇంకో వైపు చూస్తుంటే మన సూర్యుడు రెడీ అయ్యాడు ఇంకా డ్యూటీకి. ఇంకా మనం ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ కాస్త వెయిట్ చేసి ఇంకా అక్కడ నుంచి బయలుదేరదాం. అరే ఇక్కడ బస్ స్టాండ్ కూడా ఉందండి, నేను చూడలే, ఇక్కడ బస్ స్టాండ్ కూడా ఉంది. కొంచెం లిఫ్ట్ అడగడానికి ట్రై చేస్తా, ఎవరైనా లిఫ్ట్ ఇస్తే అక్కడ ఫ్రంట్ వరకు వెళ్ళిపోవచ్చు. చూద్దాం, లిఫ్ట్ అడిద్దాం, ఎవరు ఇస్తే బాగుండు. బస్సు వస్తుంది కానీ మనకి అక్కడ ఆపుతారో లేదా అన్నది డౌట్. ఆపుతారు, బస్సులో మ్యాక్సిమం ఆపొచ్చు. సరే కొంచెం లిఫ్ట్ ఇస్తా బ్రో, కొంచెం ఫ్రంట్ వరకు బ్రో, హైవే తక్. థ్యాంక్స్ బ్రో. వెళ్ళిపోదాం. మనోడు ఎక్కడి వరకు లిఫ్ట్ ఇచ్చాడు. ఎక్కడి నుంచి అవతలకి వెళ్ళి అవతల నుంచి మనము స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి దగ్గరేనండి, మా అయితే 1.5 kilometer ఉంటుంది. కానీ ఏంటంటే మరి అక్కడ నుంచి ఎవరు నడుస్తారులే అనుకుంటూ వాటర్ తీసుకుంటున్నారు, కానీ లేదంటే చాలా దగ్గర. వీళ్ళు ఇంకా బయలుదేరుతాం. మేఘాలు అయితే అదిరాయండి చుట్టుపక్కల. ఇలాంటి క్లౌడ్స్ ఉంటే సరదా వేస్తుందండి ఎటువైనా వెళ్ళడానికైనా. కానీ ఎక్కువ ఎండ అనమాట. మనం ఆల్రెడీ స్టేషన్ దగ్గరికి అయితే వస్తాం. ఇటు నుంచి రూట్ ఉందో లేదో తెలియదు. ఉందండు. అది అప్పుడు వరకు మళ్ళీ వెయిట్ చేయాలండి. ఇదేదో స్టేషన్ బ్రో, కొంచెం ఫస్ట్ వచ్చింది ఈ ట్రైన్ ఎక్కిపోతే అయిపోతుండే బ్రో. ఇది పక్క మంగళూరు స్టేషన్ లాగుద్ది వేస్ట్గా. అబ్బా, మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చేటప్పటికి 2 అయ్యిద్ది. కొంచెం ఫస్ట్ వచ్చి ట్రైన్ ఎక్కిపోతుంటే బాగుండేది. గైస్ ఇప్పుడే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ట్రైన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు డైరెక్ట్గా మనం మంగళూరు అయితే వెళ్ళాలి కదా. ఏంటంటే ఈ ట్రైను బెంగళూరు వరకు వెళ్తుందండి. నాకు తెలియక ఇంకా మంగళూరులోనే మన బ్యాగ్ అయితే వదిలేసాను. లేదంటే బ్యాగ్ తెచ్చేసుకుని ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోతే బాగుండు. కానీ ఇది మంగళూరు కూడా వెళ్తుంది కాబట్టి అక్కడ ఒక 10 నిమిషాలు స్టాప్ అయితే ఉందంట. మనం ఆ 10 నిమిషాల్లోనే వెళ్ళి బ్యాగ్ తెచ్చేసుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. లేదంటే మళ్ళీ 6 PM వరకు వెయిట్ చేయాలి. 6 కాదు 8 9 PM వరకు వెయిట్ చేయాలి. అదే కానీ బండి ఆగేలోపు మనం వెళ్ళి బ్యాగ్ తెచ్చుకొని మళ్ళీ ఎక్కేసామనుకో కొంచెం బాగుంటుంది అనమాట. బేగ వెళ్ళిపోవచ్చు బెంగళూరు. లేదంటే మళ్ళీ లేట్ అవుద్ది. మ్యాక్సిమం ఇక్కడ ట్రై చేస్తా.
ఇక్కడ ఎవరికైనా కొంచెం చెప్పి సీట్ ఆపమని చెప్పి ఇంకా నేనైతే ఎక్కుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈరోజు వీడియో ఎంతేనండి. ఇక్కడ నుంచి ఇంకా మనది రేపు వ్లాగ్ అనేది మనకి బెంగళూరులో ఉంటుంది. బెంగళూరు నంది హిల్స్ అనుకుంటున్నాను నేను. మ్యాక్సిమం వెళ్తా అనుకుంటున్నాను నంది హిల్స్, కానీ అది ఎంతవరకు వెళ్తానో ఏంటో ఇంక తెలియదు నాకు కూడా. కానీ మ్యాక్సిమం నంది హిల్స్, ఇంకా మనకి ఆదియోగి అనే అదే శివుని విగ్రహం ఉంటుంది కదండి, అది యాక్చువల్గా ఎక్కడ కూడా ఉందండి. నేను ఇలాగే సెర్చ్ చేసేటప్పుడు కనిపించింది. అయితే అదేంటి, ఇది ఏసా ఫౌండేషన్ అంట. ఇంకా అది ఆదియోగి, అది కోయంబత్తూరులో ఉంది. ఇది ఏసా ఫౌండేషన్ అని ఇక్కడే బెంగళూరులో ఉంది. మనము మనము నంది హిల్స్ వెళ్తాం కదా, అక్కడ నుంచి అరౌండ్ 30 కిలోమీటర్స్ ఎంతో దూరంలో ఉంది. ఒకవేళ వీలవుతే అది కూడా మనం కవర్ చేద్దాం రేపు. ఇంకా వీడియో అనేది ఈరోజు అంతే. ఇంకా మిగతాది రేపు కలుద్దాం. ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అండి.